నేను టిక్కు పెడుతున్నా, కాదు అంటే మళ్ళా ఎంక్వైరీ చేస్తా. దీనివల్ల ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ప్రభుత్వ యంత్రాంగంలో ఒక జవాబుదారీతనం వస్తుంది. భవిష్యత్తులో ఇది వస్తే మీకెక్కడా ఇబ్బంది లేకుండా జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 279 గ్రామాల్లో ఈ నెలలో మన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. 1,16,870 మందికి పాస్బుక్లు సిద్ధంగా ఉన్నాయి. 91,038 మందికి పుస్తకాలు ఇప్పటికి పూర్తయినాయి. ఈరోజు నాతో కూడా పూర్తయినాయి, జిల్లాల్లో పూర్తి చేశాం. కర్నూలు జిల్లాలో 8,347 మందికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. మీ ఊర్లో మీరు చూస్తే 1,178 కొత్త పాస్ పుస్తకాలని పంపిణీ చేశాం. ఇప్పుడే ఎంఆర్ఓని అడిగా, మీ యొక్క విఈఓని అడిగా, విఆర్ఓని, ఇంకా సమస్యలున్నాయంటే 100% పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రలో ఈ గ్రామంలో ఇచ్చాం. అది చాలా తృప్తినిస్తుంది. ఇది కాకుండా మీరు చూస్తే ఇప్పటి వరకు 37,40,000 పట్టాదారు పాస్ పుస్తకాలు రెడీ అయినాయి. ఇందులో 19 లక్షలు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకా 18,40,000 ఏప్రిల్ లోపల డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇవి కాకుండా 9,500 గ్రామాల్లో సర్వే చేయాలి. అవి చేస్తే 62 లక్షల మందికి కొత్తగా ఇచ్చే అవకాశం వస్తుంది. ఈ 60 లక్షలు, ఈ 37 లక్షలు ఇస్తే మొత్తం 100% ప్రతి ఒక్కరికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి అక్కడి నుంచి రాష్ట్రంలో భూ వివాదాలు లేని రాష్ట్రంగా అనౌన్స్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నా. డిఫికల్ట్ ఎక్సర్సైజ్, కష్టం. యామారితే మొత్తం ప్రోగ్రామ్ని అటు ఇటు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే 1 సంవత్సరం పెట్టుకున్నాను. జనవరితో ప్రారంభించాను, ఫిబ్రవరిలో రెండోసారి వచ్చాను, మళ్ళా మార్చిలో వస్తా. డిసెంబర్ వరకు ఇదే పని మీద ఉండి మీ భూమికి భద్రత ఇచ్చే బాధ్యత నాదని రాష్ట్రంలో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదైతే ఇంకా మనకెవ్వరికి కూడా ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా మీరు చూస్తే డ్రోన్ పెట్టాం,